వెనుకకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి నాతో ఏం మాట్లాడలేదంటే ఆయన కూడా డ్రాప్ అయ్యారు ఆల్మోస్ట్. అయినా ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం జైలుకు పోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక్కడ 2 అంశాలు చూడాలి. ఒకటి, సామాన్యులకైనా సెలబ్రిటీలకైనా ఒకే న్యాయం అనే ఒక ఇండికేషన్ పంపడానికి ఇది కొంత యూజ్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు తెలుగు హీరో కాదు, ఆయన నేషనల్ హీరో, జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది పుష్ప మూవీతో. పుష్ప మూవీ అంటే గుర్తొచ్చింది అక్కడ షెకావత్ పదే అల్లు అర్జున్ జైల్లో వేయడానికి పుష్ప 1 లో పుష్ప 2 లో కూడా ట్రై చేసి విఫలమవుతాడు. అది సినిమా. కానీ రియల్ లైఫ్ కి వచ్చే వరకు చెంచల్ గూడకి వెళ్ళారు, చిక్కడపల్లి పోలీసుల చేతిలో చిక్కాడు పుష్ప. ఇది అంటే సామాన్యుడైన అల్లు అర్జున్ అయినా ఎవరైనా ఒకటి అని ఒక ఇండికేషన్ మాత్రం జనంలోకి పోయింది. అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. అల్లు అర్జున్ తరపు లాయర్లు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లని మీరు అన్నట్లుగా షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది. అల్లు అర్జున్ హైకోర్టులో ఊరాట దక్కింది. చెంచల్ కూడా జైల్లో అల్లు అర్జున్ ఉన్నారు. నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 14 రోజుల రిమాండ్ తో అల్లు అర్జున్ చెంచల్ కూడా జైలుకు చేరుకున్నారు. అయితే ఇప్పుడే హైకోర్టులో మాత్రం వాదనలు ముగిశాయి. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ కూరట. అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కేసులో కూడా వ్యక్తిగత పూచికత్తుతో గతంలో బండి సంజయ్కి బెయిల్ ఇచ్చారు. ఇలాంటి వాదనలంతా కూడా కుటుంబానికి, చనిపోయిన మహిళా కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉన్నారు. అల్లు అర్జున్ కాదు, ఇంకొక లాజికల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడు కాబట్టి అల్లు అర్జున్ పై కేసు పెట్టి జైలుకు పంపారు. అక్కడ ఈ మహిళ చనిపోయిన స్థలంలో పోలీసులు కూడా ఉన్నారు. మరి పోలీసులపై ఎందుకు కేసు పెట్టలేదు అనేది కూడా అల్లు అర్జున్ లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. దానికి కారణం పోలీసులే అనేది కూడా నిరంజన్ రెడ్డి వాదన. నిరంజన్ రెడ్డి అంటే సీనియర్ న్యాయవాది, ఆయన అల్లు అర్జున్ అడ్వకేట్. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది, అల్లు అర్జున్ కి బెయిల్ ఇచ్చింది. ఇది కొంత అల్లు అర్జున్ ఊరాటగా చెప్పాలి. ఏదేమైనా ఉదయం నుంచి వస్తుంది మనం చూస్తున్నాం. ఒక సెలబ్రిటీ కావడంతో మీడియా అంతా కూడా, అభిమానులంతా కూడా దీనిపైనే ఉన్నారు. ఈవెన్ పొలిటీషియన్లు, అసలు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్, బండి సంజయ్ అంతా